అక్రమంగా గంజాయి అమ్ముతున్న యువకుడిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం శాంతినగర్కు చెందిన సిరికొండ భానుప్రకాష్ తండ్రి 8 సంవత్సరాల క్రితం చనిపోగా చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అమ్ముతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా నవంబర్ నెలలో భద్రాచలం సమీపంలో చింతూరుకుంట, కుర్మనూరు గ్రామాల నుంచి 2.5 కిలోల గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్లోని ధూల్పేట, పటాన్ చెరువు, గీతం కాలేజ్, ఇబ్రాహీంపట్నం సిద్ధార్థ్ కాలేజీల వద్ద విక్రయించాడు. నిందితుడి నుంచి 1.3 కేజీల గంజాయి, మొబైల్ ఫోన్, 2000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న 1 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ కరుణాకర్, ఎస్ఐ సుధీర్ కుమార్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హుస్సేన్, శ్రేణు, వీరబాబు, నరసింహ తదితరులను అభినందించారు. మిర్యాలగూడ 1 టౌన్ ఎస్ఐ సుధీర్ కుమార్, 2 టౌన్ ఇన్ఛార్జ్ సిఐ గారు నాగార్జున, తర్వాత మన ఉమెన్ పిఎస్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ గారి వాళ్ళ నెట్వర్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మార్నింగ్ 8 o'clockకి ఈ నిందితుడు భానుప్రకాష్ అనే అతన్ని మనం అప్రైండ్ చేయడం జరిగింది. ఈ భానుప్రకాష్ గత 2 సంవత్సరాలుగా ఈ కోదాడలో పాలిటెక్నిక్ జరిగేటప్పుడు అతనికైన కొన్ని పరిచయాలతోటి భద్రాచలం అవతల కుంట, అక్కడి నుంచి ఇంకో 80 కిలోమీటర్స్ దూరంలో వేరే గ్రామాల నుంచి గంజాయి తీసుకొని వచ్చి పర్టికులర్గా ఈ హైదరాబాద్లోని పటాన్ చెరువు దగ్గర ఉన్న గీతం యూనివర్సిటీ, తర్వాత ఇబ్రాహీంపట్నంలో ఉన్న సిద్ధార్థ కాలేజీకి సంబంధించిన విద్యార్థులకు అమ్ముతూ బాగా డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాడు ఇతను. అక్కడ ఇతనికి 5,000 నుంచి 10,000 వరకు దొరికే గంజాయిని ఇక్కడ ఒక 25,000 రూపాయల వరకు కిలో అమ్మటము, దీన్ని 50 గ్రామ్స్గా ప్యాకెట్స్ చేసి అమ్మటం జరుగుతుంది. సో ఇతనికి ఫస్ట్ గంజాయి అలవాటు చేసినటువంటి వాళ్ళు ఇద్దరు కోదాడకు చెందిన వాళ్ళు. తర్వాత అదేవిధంగా ఇతని దగ్గర తరచుగా గంజాయి తీసుకొని సేవించేవాళ్ళు మిర్యాలగూడ డివిజన్కి సంబంధించిన ఒక 5గురిని కూడా ఇతని ద్వారా మేము గుర్తించడం జరిగింది. త్వరలో వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సో ఇతని దగ్గర ఈరోజు మీరు చూస్తున్నట్టుగా ఒక 1300 గ్రాములు, కిలో 300 గ్రాముల డ్రై గాంజా, ఒక 2000 రూపీస్ క్యాష్, ఒక సెల్ ఫోను ఇతని దగ్గర సీజ్ చేయడం జరిగింది. సో ఈ నిందితుడు ముఖ్యంగా ఈ ధూల్పేటలో ఉన్న కొంతమందితోటి కూడా కాంటాక్ట్స్ కలిగి ఉండి ధూల్పేటలో వాళ్ళకి సప్లై చేయటము, తర్వాత ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి వాళ్ళ రూముల దగ్గర, హాస్టల్ దగ్గర సప్లై చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇతన్ని మేము ఒక ముఖ్యమైన నిందితుడిగా గుర్తించడం జరిగింది. ఈరోజు ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇతని నుంచి మిగతా వివరాలన్నీ కూడా సేకరిస్తాం. థ్యాంక్ యూ. 35,000 రూపీస్ వాల్యూ గల గాంజాయి. రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక సూచన, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎక్కడ కూడా రోడ్డు మీద కేకులు కట్ చేయటం, లేట్ నైట్ తిరగటము, డీజేలు వాడటం అలాంటివి ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఎలౌ చేయము. దయచేసి ఈ సెలబ్రేషన్స్ని ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా పబ్లిక్ ప్రాపర్టీకి కానీ ప్రైవేట్ ప్రాపర్టీకి కానీ ఏమైనా డిస్టర్బ్ చేసినా, రోడ్డు మీద ఎవరినన్నా స్త్రీలని, మహిళలని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించినా, కాలేజీలు, ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏమైనా న్యూసెన్స్ చేసినా చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. దయచేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా జరుపుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.